గుడ్ ఈవినింగ్. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు పయ్యావుల కేశవులు, నారా లోకేష్ పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు చెప్పారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయక ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని అన్నారు. రాజధాని నిర్మాణానికి నిర్మలా 15,000 కోట్ల నిధులిచ్చారని ఆయన గుర్తు చేశారు. నిర్మలా సీతారామన్ చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు గేమ్ చేంజర్గా మారాయన్నారు. సూపర్ జీఎస్టీ సంస్కరణలతో ఆర్థిక వృద్ధి జరిగేందుకు సీతారామన్ ఎంతో కృషి చేశారు అని చెప్పారు. It's a pleasure indeed to welcome all of you at the APCRDA office. రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యం కాదని తెలిపారు. ఒకే చోట ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండడం చాలా అరుదు అని నిర్మల అన్నారు. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈ రోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు 1334 కోట్లతో ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, నోవేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ, ఓన్లీ ఫైనాన్షియల్ in Hyderabad long back. This is another financial city I am creating. This is the first of its kind, one place, all banks and also financial institutions are coming here. దీంతో 6,576 మందికి మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఎల్ఐసి, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ల్యాండ్ ఈస్ గివెన్ టు యూ, ఫౌండేషన్ వీ హ్యావ్ లేడ్ బై ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైమ్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. దట్ ఈస్ వేర్ ఆల్ బిల్డింగ్స్ యూ హ్యావ్ టు డూ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్. ఆథెంటికేట్ చేయడానికి రికార్డ్స్ లేవు నా దగ్గర, బట్ ఐఎమ్ షూర్ విల్ గెట్ ఇట్. సైన్స్ ఆంధ్రాలో ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఉదాహరణ, ఒకప్పుడు నేను స్కూల్ పిల్లలతోటి టిబెట్ వెళ్ళాను. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ సైట్స్ అన్నిటినీ పిల్లలకు చూపించాం. ఇట్ వాసంట్ సో ఈజీ, బట్ వి టుక్ పర్మిషన్. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ ఇవాళ కూడా ద కెమిస్ట్రీ కేపబిలిటీ ఆఫ్ నాగార్జున గురించి మాట్లాడారు. నమ్ముతారండి? దే విల్ స్టిల్ టాక్ అబౌట్ ద chemistry that Nagarjuna, who came from Andhra Pradesh, went up to Tibet to spread Buddhism. Chemistry gurinchi varku unna mastery gurinchi Tibet lo maatladtaru. That was Andhra Pradesh. Andhra Pradesh we should build futuristically. Manaku materials enno avasaram. Rare earths government has given permission. Magnets lekunda kashtapadutunnam. Materials not coming from China. మనకి ఎంతో అడ్డు, ఎక్కడ పడితే అడ్లు. వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రేర్ ఎర్త్స్. అది ప్రాసెస్ చేయడం, అట్లాంటి మెటీరియల్ తయారు చేయడం కూడా సైన్స్ లో నిపుణ. యూ హ్యావ్ టు బి అ టాలెంటెడ్ సైన్స్ పర్సన్ హూ కెన్ గో ఆన్ డూయింగ్ వర్క్. ఇట్లాంటి రేర్ ఎర్త్స్ యూస్ చేసి మెటీరియల్స్ తయారు చేయడం. సో మెటీరియల్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. సో ఆ టెంపర్మెంట్ మనం తీసుకురావడం చాలా ముఖ్యం. ఎంత ఆధునికమైన క్యాపిటల్ అమరావతియో అంత మనం ఆధునికమైన సైన్సెస్ కి కూడా సపోర్ట్ ఇచ్చి ప్రోత్సాహన చేస్తే మన పిల్లలు మాస్టర్ క్లాస్ చేస్తారు. వాళ్ళ కోసం నా గ్రేట్ఫుల్నెస్ ఫర్
బీజేపీ నేత లక్ష్మణ్పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వయసు 69 ఏళ్లు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు. అప్పటికి లక్ష్మణ్ ఇంకా పుట్టలేదు. అలాంటి లక్ష్మణ్ రాహుల్ కుటుంబంపై మాట్లాడడం కరెక్ట్ కాదని జగ్గారెడ్డి హితో పలికారు. దేశంలో కాంగ్రెస్ వ్యవసాయం అభివృద్ధి చేశాం. ఎఫ్సీఐ ఏర్పాటు చేశారు. పెత్తందారు భూములు పేదలకు పంచారు. పల్లెలకు బ్యాంకులు తెచ్చారు. బాలానగర్, బీడీఎల్ లాంటి కంపెనీలు తెచ్చారు. ఎక్కడైనా బీజేపీ ఇలాంటి కంపెనీలు తెచ్చిందా అని చెప్పగలుగుతారా అంటూ లక్ష్మణ్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. మన లక్ష్మణ్ గారి వయసు 69 సంవత్సరాలు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. అంటే 47లో అప్పటికి లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీ గారు అప్పటికి ఇంకా పుట్టలేడు. రాహుల్ గాంధీ గారి మీద వారు ఒక కామెంట్ చేయడం జరిగింది. మీ ఇంట్లో 3 పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, మీ ఇంట్లో నుంచి 3 ఎంపీలుగా ఉండడము అవసరమా అని లక్ష్మణ్ గారు బీజేపీ నాయకుడిగా వారు ఒక మాట మీడియాలో చెప్పడం జరిగింది. లక్ష్మణ్ గారు వయసు ఎందుకు చెప్పినంటే స్వాతంత్రం రాకముందు వారు పుట్టలే, స్వాతంత్రం వచ్చిన అటు ఇటు 9-10 సంవత్సరాలకు వారు పుట్టి. రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఇంట్లో 3 ఎంపీలు అంటే అందుకే నేను డాక్టర్ లక్ష్మణ్ గారు చరిత్ర ఎవరు కాదనలేము. చరిత్రగానే ఉంటుంది. తరాలు గడిచిన చరిత్ర ఎప్పటికీ ఉంటుంది. ఇది చరిత్ర ఇది కాదు అని డాక్టర్ లక్ష్మణ్ గారన్నా బీజేపీ నాయకులన్నా ఈ దేశ ప్రజలు దాన్ని ఒప్పుకోరు. డాక్టర్ లక్ష్మణ్ గారికి మీరు పుట్టక ముందు స్వాతంత్రం వచ్చింది. ఆనాటి మోతీలాల్ నెహ్రూ గారు కోట్ల ఆస్తులని వారు ఉన్న ఇల్లు నుంచి మొదలుకుంటే వారు నివసించే ఇల్లు కూడా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో దేశ ప్రజల స్వతంత్ర ఉద్యమ పోరాటానికి ఆస్తులు వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. ఈ చరిత్రని డాక్టర్ లక్ష్మణ్ గారు చేయగలుగుతారు కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఇది కాదు అని చెప్పి డాక్టర్ లక్ష్మణ్ గారు ఏదన్నా చర్చకు దీనికి ముందుకు రాగలుగుతారా? లక్ష్మణ్ గారికి బీజేపీ రాజ్యసభ ఎంపీ గారికి తెలియజేస్తున్నారు. జిల్లా కోరుకొండ మండల కేంద్రంలో నూతన అన్నదాన కార్యాలయాన్ని బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు ప్రారంభించారు. పేదలకు వైద్యం తదితర సేవా కార్యక్రమాలు అందుబాటులో ఉండేలా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. వైద్యం అలాగే పలు సేవా కార్యక్రమాలని ప్రజలంతా అయోధ్య రామాలయ నిర్మాణం ప్రధాని మోడీ ఆశయాల స్ఫూర్తితో బీజేపీలో చేరి సేవ చేస్తున్నామన్నారు కంబాల. జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను కోరుకొండలో ఉన్నాను. ఈ కోరుకొండలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన కార్యాలయాన్ని ప్రారంభించడానికి కావలసిన ఉద్దేశం, అలాగే ఈ కోరుకొండ అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యంత ప్రసిద్ధమైన వివిధ రకాలైన విశిష్టమైన దేవాలయాలు కలిగిన ప్రాంతం ఇది. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా కోరుకొండ ఎంతో చాలా విలువైన ప్రదేశం అది. అయితే నేను గోకవరంలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండడం వల్ల చాలామంది ప్రజలు అందరూ కూడా గోకవరం రావడానికి అందరికీ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఎక్కడికక్కడ విభజన పూర్వకంగా నేను ఏదైతే జిల్లాలో నేను కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నానో ప్రాంతీయంగా విభజిస్తూ ప్రజలకు సౌకర్యం కలిగించడం కోసం, సౌలభ్యం కలిగించడం కోసం అని చెప్పని దాదాపుగా ఇది తీసుకుని దాదాపుగా 6 నెలలు అయిన దీనికి కొంత సమయం కోసం వేచి ఉండి మేము ఈ కార్యం స్టార్ట్ చేసాకే. యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణంలో కార్మికులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులు, కుల వృత్తుల్లో పనిచేసే వాళ్ళందరికీ అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రతి కార్మికుడు లేబర్ కార్డు తీసుకోవాలని, దానివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయన్నారు నరేంద్రచారి. ప్రతి సంవత్సరం వృత్తులు చేసే వారి కోసం ప్రత్యేకంగా అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామని ల్యాబ్ నిర్వాహకురాలు శ్రీలక్ష్మి తెలిపారు. పనులపై ఆధారపడి జీవించే కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు ల్యాబ్ నిర్వాహకులు. ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి సిఎస్సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో సంవత్సరానికి ఒకసారి అడ్వాన్స్ హెల్త్ చెకప్స్ అనేవి వస్తుంటాయి. అది మనం అందరం వినియోగించుకోవాలి. ఇప్పుడు కొందరికి థైరాయిడ్, కొలెస్ట్రాల్, మనకి HbA1c అని టెస్ట్ ఉంటుంది.
అది ఇంకొకటి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేవి ఈ లేబర్ కార్డు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఒకసారి టెస్టులు చేయబడతాయి. మనకు ముందుగానే మనము ఆ రోగం ఏందో నిర్ధారించుకొని దానికి మనం తగిన చికిత్స చేసుకోగలుగుతాము. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఈ లేబర్ కార్డు పైన ఉన్న చెకప్స్ను వినియోగించుకోవాలని నా యొక్క మనవి. హెల్త్ కేర్ ఇది లేబర్ కార్డ్ అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ ఐడి అండి. ఇది మనకు ఇన్సూరెన్స్ కార్డు ఉంటుంది. దీనిపైన నార్మల్ సహజ మరణం పొందితే 2 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. యాక్సిడెంటల్ మరణం పొందితే 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ కార్డు ఉన్న ఆడపిల్ల పెళ్లి చేస్తే 30,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఆడపిల్ల పెళ్ళైన తర్వాత 2 కాన్పులకు కూడా 30,000 రూపాయలు ఉంటుంది. ప్రతి సంవత్సరము ఆరోగ్య పరీక్షలు కూడా ఉంటాయి. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి టెస్ట్ ఇస్తుంది. టెస్ట్ల ప్రకారంగా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన కిడ్నీస్ కానీ, షుగర్ కానీ, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు మనకి హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఆ హెల్త్ క్యాంప్ వల్ల మనకు ఎన్నో వినియోగాలు ఉన్నాయి. కాబట్టి మనందరూ ప్రతి ఒక్క కార్మికుడు అనుకొని వేరే అనుకొని మన అనుకున్న వేరే కార్మికులైనా అందరూ దీన్ని వినియోగించుకు ఎంతో ఉపాధి పొందవలసిందిగా కోరుకుంటూ వీళ్ళంతా మనం కావాల్సి మనం ఇన్సూరెన్స్ ఇవన్నీ చేయించుకున్నాం. కాబట్టి దీని అంటే ఈ కిడ్నీస్ కానీ వీటి కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, షుగర్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దీనివల్ల మనకు ఒక రేపు రాబోయే భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది ముందు భవిష్యత్తుగా వినియోగపడుతుంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. జీ కొండూరులోని కమ్యూనిటీ హాల్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి మండల చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్కు పలు సమస్యలపై అర్జీలు అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గాంధీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఇక్కడ ప్రొసీడింగ్స్ చీకొండూరులో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం ప్రజా దర్బార్ కార్యక్రమం. దీంట్లో దాదాపుగా 85 వినతిపత్రాలు వచ్చినాయి. ప్రధానంగా డొంక రోడ్లు బాగు చేయడం కావచ్చు, ఇంటి స్థలాల కోసం కావచ్చు, కొంతమంది పెన్షన్లకు సంబంధించిన సదరా సర్టిఫికెట్ కావచ్చు, రెవెన్యూకి సంబంధించిన ఆన్లైన్ కాలేదని ఇతర సమస్యలు వచ్చినాయి. వాటన్నిటి కూడా ఎంఆర్ఓ గారు కూడా నాతో పాటు ఉన్నారు. కాకపోతే రిపీట్ చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. వచ్చే వారం మైలవరంలో గ్రీవెన్స్ పెడతాం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో. ఆ గ్రీవెన్స్కి కలెక్టర్ గారు కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా వస్తారు. నియోజకవర్గంలో ఉన్న తహసీల్దారులందరినీ ఆ రోజు పిలుస్తాం. ఎందుకంటే రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో తక్షణం పరిష్కారం చూపించే దిశగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు, కొన్ని ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, వాటన్నిటి అంటే కోరాట్ నగర్లో సమస్య ఉంది. అట్లాగే కొన్ని చోట్ల రహదారులు ప్రైవేటు భూముల్లోంచి నిర్మాణం జరిగినప్పుడు ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగినా వాటిని సబ్ డివిజన్ చేసి వాళ్ళకి భూములు వాళ్ళకి విడగొట్టినందువల్ల వాళ్ళంతే పత్రాలు ఇస్తూ ఉన్నారు, మళ్ళీ తిరుగుతూ ఉన్నారు. కానీ ఆ సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఇట్లాంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా కలెక్టర్ దృష్టిలో పెట్టి సత్వర పరిష్కారం చూపించే దానికోసం కలెక్టర్ కూడా నేను వచ్చే వారం ఆహ్వానించాను. ఏ రోజు ఏ తారీఖు అన్నది 2 రోజుల్లో ప్రకటించి ముందుగానే నియోజకవర్గంలో ఉన్న 5 తహసీల్దార్లు తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాజ్ న్యూస్ తెలుగు నేతృత్వంలో ఇవాళ కడపలో ట్రయల్స్ నిర్వహించారు. నగరానికి సమీపంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో క్రీడా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేట్ సంస్థలతో పాటు స్కూల్ ప్రిన్సిపల్ అమిత్ సింగ్, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసమూర్తి, ఫుట్బాల్ కోచ్లు పాల్గొన్నారు. రాజ్ న్యూస్ తెలుగు ఆధ్వర్యంలో సాగిన క్రీడ ఆసక్తికరంగా సాగింది. దాదాపు ఏడాదికి పైగా స్పెషల్ కోచ్ హరి నేతృత్వంలో పలువురు విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఈ క్రీడకు సంబంధించిన మెలకువలతో పాటు క్రీడా నైపుణ్యం సాధిస్తున్న పలువురు ఆటగాళ్లను ఐకేఎఫ్ సంస్థ ప్రోత్సహిస్తోందన్నారు అడ్మిన్ రాయుడు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేలా కృషి చేస్తుందన్నారు ఐకేఎఫ్ అడ్మిన్ రాయుడు. కడపలో జరిగిన క్రీడా కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫుట్బాల్ ఆటపై వాళ్లకున్న ఆసక్తిని, అభిప్రాయాలను రాజ్ న్యూస్తో పంచుకున్నారు. My name is A.
Priyasni from class 7 studying in the Hyderabad Public School Kadapa. Today the IKF association came to our school for the trials for selection to Bangalore, which is a regional round. The people who get selected in Bangalore in football, they will go to Mumbai on December 20 and December 21. And I feel very thankful for our coaches Hari sir and Rangaswamy sir for supporting us very much. And I also thank IKF Association and Raj News. Thank you. I'm Krishna Hela from grade 8 from Hyderabad Public School Kadapa. Today, India Khelo Football IKF had conducted some selections and trials for the young Tigers of our school. And who are selected, they'll go to Bangalore for the zonal levels. And we are so thankful for India Khelo Football for encouraging us so much. And also we are full thankful for IKF and our coaches, Rangaswamy sir and Hari sir. Thank you IKF and Raj News. స్కౌట్ అండ్ వీల్స్ ప్రోగ్రాం కిందట మేము కడప రావడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కడప రావడం జరిగింది. ఇక్కడ స్కూల్ పిల్లలని టాలెంట్ హంట్ చేయడానికి వచ్చినప్పుడు మేము ఈరోజు మా ఉద్దేశం యాక్చువల్గా ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ ఉండి యాజ్ ఎ ప్రొఫెషనల్ ప్లేయర్కి ప్లాట్ఫామ్ అందించడం ఐకేఎఫ్ ఒక ధ్యేయం. ఇది హైదరాబాద్ స్కూల్ పబ్లిక్ స్కూల్ కడప ప్రిన్సిపాల్ గారికి యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజ్ న్యూస్. నా పేరు హరి, నేను ఫుట్బాల్ కోచ్. డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను 2016 నుంచి వర్క్. సో నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఫుట్బాల్ కోచ్గా 2009లో జాయిన్ అయ్యాను. సో నా స్టూడెంట్స్ ఈరోజు నేను ఐకేఎఫ్కి సెలక్షన్స్ గురించి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఐకేఎఫ్ వాళ్ళు సెలక్షన్ క్రైటీరియా చాలా బాగా చేస్తున్నారు. సో కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు ప్లేయర్స్ని, వాళ్ళ యొక్క పొజిషన్ వైజ్ వాళ్ళ యొక్క క్వాలిటీ టెక్నిక్స్ అవన్నీ బాగా చూసి సెలెక్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియాకి చూస్తున్నారు వాళ్ళు. సో ఈ సెలక్షన్స్ గురించి దీన్ని సపోర్ట్ చేసిన రాజ్ న్యూస్కి, ఈ ఐకేఎఫ్ వాళ్ళకి మేము ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. On behalf of Hyderabad Public School Kadapa, a warm welcome to you all. First of all, I appreciate the IKF who are encouraging, in better say, it is a talent search for the talent, encouraging the youngsters to be the international players. కాకినాడ జిల్లా సామర్లకోటలో అరుదైన తుంటి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు. అత్యంత అరుదుగా కనిపించే డెవలప్మెంటల్ డిస్ప్లేసియా అనే ఈ రకమైన తుంటి సమస్యకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసి జీవన శైలి పునరుద్ధరణకు దారి చూపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజభవమంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోవడంతో తుంటి ఎముకకు గాయమైంది. నడవలేని పరిస్థితిలో కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ కుమార్ పరీక్షించి పుట్టుకతోనే డెవలప్మెంటల్ డిస్ప్లేసియాగా తుంటి భాగంలో సమస్య ఉండడం గమనించారు. డాక్టర్ అరుణ్ కుమార్తో కూడిన వైద్య బృందం తుంటి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించి మరుసటి రోజే నిలబడేలా చేయడంలో విజయం సాధించారు. తనకు చేసిన వైద్యం పట్ల పేషెంట్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కొడాలి అరుణ్ కుమార్. నేను మెడికల్ హాస్పిటల్లో ఆర్థోపెడిషన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు ఒక అరుదైన ప్రాబ్లం మరియు దానికి ట్రీట్మెంట్ గురించి తెలియజేయాలని మా ఉద్దేశం. సో మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, 45 years ఏజ్. సో ఆయనకి తొంటి నొప్పితో బాధపడుతున్నారని చెప్పి వచ్చారు. అయితే ఆయనకి చిన్న నొప్పి చిన్నప్పటి నుంచి ఉంది, కానీ ఆయన ఎప్పుడు దాన్ని పట్టించుకోకుండా మొండిగా తిరిగారు. ఇంక ఏ స్టేజ్లో అయితే ఆయన అస్సలు నడవలేని స్టేజ్ వచ్చిందో ఆ స్టేజ్లో ఆయన రికగ్నైజ్ చేసి వచ్చారు మా దగ్గరికి. సో ఆ స్టేజ్లో మేము చూసేప్పటికీ దాన్ని మనం DDH గ్రేడ్ 2 అంటాం, స్టేజ్ 2 అంటాం. సో డెవలప్మెంటల్ డిస్ప్లేషియా ఆఫ్ హిప్ స్టేజ్ 2 అంటాం. సో ఆ స్టేజ్ విత్ సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ హిప్తో మా దగ్గరికి వచ్చారు. సో ఈ ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చేప్పటికి ఇంకా సివియర్ ఆస్టియోఆర్థరైటిక్ స్టేజ్లో మన దగ్గరకు వస్తే మనకి టోటల్ హిప్ రీప్లేస్మెంటే ఇక్కడ మెయిన్ మార్గం అవుతుంది. సో మనం ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఆ సర్జరీలో ఉన్న ప్రాబ్లమ్స్ మంచి చెడు అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది చేసాం. మరి ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఇలాంటి కేసుల్లో చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అది. సో ఆల్రెడీ మన దగ్గర చాలా కొన్ని వేల సర్జరీలు చేసిన ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కాబట్టి మనం ధైర్యంగా తీసుకోగలిగాం. దాంతోపాటు మాకు మెడికవర్ హాస్పిటల్లో ఉన్న స్పెషల్ స్టేటస్ ఏంటంటే మాకు 3 ఆర్థోపెడిషన్లు ఉన్నాం. డాక్టర్ సుదర్శన్, డాక్టర్ మాధవ్,
నేను ముగ్గురం కలిపి చేస్తాం ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఏమైనా కానీ. సో దాంతోపాటు వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ క్రిటికల్ కేర్ సపోర్ట్. అంటే ఎనస్థీషియా ఇచ్చే డాక్టర్లు సెపరేట్గా ఉన్నారు, క్రిటికల్ కేర్ డాక్టర్లు సెపరేట్గా ఉన్నారు. ప్లస్ వీ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ద కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్. సో ఇలాంటి కేసుల్లో ఏంటంటే చాలా కాలం పాటు బెడ్ రిడన్గా ఉండటం వల్ల ఆపరేషన్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆపరేషన్ చేయటమే కాంప్లికేటెడ్ సర్జరీ అనుకుంటే, సర్జరీ అయిన తర్వాత ఒక్కసారిగా ఇంత మేజర్ స్ట్రెస్ బాడీ తట్టుకోలేదు. ఎందుకంటే నడవటం అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి హార్ట్కి ఆ ప్రెషర్ తీసుకోలేదు, ఆ స్ట్రెస్ని తీసుకోలేదన్నమాట. సో ఆ టైంలో హార్ట్ రేట్స్ అప్ అండ్ డౌన్ అవ్వటం, ఒక్కొక్కసారి మనం ఇచ్చిన ఇంజెక్షన్స్కి ఒకసారి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని రావటం. ఏపీ కేబినెట్ భేటీలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి సంబంధించి బ్రేకింగ్లో చూస్తున్నాం. రెండో విడత ల్యాండ్ పూలింగ్కు రంగం సిద్ధం చేసుకుంది సర్కార్. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. రెండో దశలో మరో 16,000 ఎకరాలపై కసరత్తు చేస్తోంది. మొత్తం అమరావతి కోసం రైతుల నుంచి 50,000 ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించింది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెద్ద మద్దూరులో 1,145 ఎకరాల భూమిని సేకరించనున్నారు. త్వరలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది సిఆర్డీఏ. ఇక రెండో దశలో మరో 16,000 ఎకరాలపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఎండ్రాయి 2,126 ఎకరాలు, కర్లపూడి 2,994 ఎకరాల భూమిని కూడా సేకరిస్తారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత ల్యాండ్ పూలింగ్కు రంగం సిద్ధం చేసుకుంటోంది సర్కారు. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. రెండో దశలో మరో 16,000 ఎకరాలపై కసరత్తు చేస్తోంది. మొత్తం అమరావతి కోసం ఏపీ కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత ల్యాండ్ పూలింగ్కు రంగం సిద్ధం చేసుకుంటోంది సర్కార్. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. రెండో దశలో మరో 16,000 ఎకరాలపై కసరత్తు చేస్తోంది. మొత్తం అమరావతి కోసం రైతుల నుంచి 50,000 ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయం తీసుకుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెద్దమద్దూరులో 145 ఎకరాల భూమిని సేకరించనున్నారు. వాడుపోతే వీడు, వీడిపోతే వాడు అన్నట్టుగా రాజకీయాలు చూస్తూనే ఉన్నాం. వారసులు ఉన్నప్పుడు ఎవరో ఒకరు కుటుంబ రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లడం మనకి తెలుస్తూనే ఉంది. తాజాగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో చంపేశారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన చిన్న కొడుకు తెరపై ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ చిన్న కుమారుడు కాసిం ఖాన్ పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు కుటుంబ సభ్యులను తండ్రి కలిసి అనుమతి ఇవ్వడం లేదంటూ మండిపడ్డాడు. తక్షణం జోక్యం చేసుకోవాలంటూ మానవ హక్కుల సంస్థలను కోరాడు. ఖాన్ ఉన్నాడని, ప్రతి పరిణామానికి పాకిస్తాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కాసిం హెచ్చరిస్తున్నాడు. కాసిం ఖాన్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య బ్రిటిష్ జర్నలిస్ట్ జెమిమా గోల్డ్ స్మిత్ల కుమారుడు. 1999లో జన్మించిన కాసిం ఖాన్ ఇసాక్ ఖాన్ తమ్ముడు. ఇక తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత లండన్కు వెళ్లే ముందు పాకిస్తాన్లోనే యూకేలోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ అభ్యసించాడు. 2023లో విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాక మిఫోను స్థాపించాడు.
ఇన్ఫ్లుయెన్సర్లను బ్రాండ్లతో అనుసంధానిస్తూ వారి కంటెంట్ ద్వారా డబ్బు సంపాదించేలా ఏర్పాటు చేశాడు. సోదరుడు సులైమాన్ లాగా ఖాసిం కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ కలుస్తారని, కానీ రాజకీయ పార్టీల్లో చేరరని గతంలో చెప్పారు. తాజాగా తండ్రి కోసం కాసిం ఖాన్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన తండ్రిని అరెస్ట్ చేసి 845 రోజులయ్యాయని కాసిం నిన్న ఒక సోషల్ మీడియా పోస్టులో చెప్పాడు. గత 6 వారాలుగా పూర్తిగా ఒంటరిగా ఉంచిన వాతావరణంలో డెత్ సెల్లో ఉంచారని, కోర్టాదేశాలు ఉన్నప్పటికీ సోదరి మండలను కూడా కలవకుండా నిషేధించారన్నాడు. ఫోన్ కాల్స్ లేవని, సమావేశాలు లేవని, తండ్రి క్షేమం గురించి వార్తలు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరుడు తండ్రిని ఏ విధంగానూ సంప్రదించలేకపోతున్నామని చెప్పుకొచ్చాడు. తన తండ్రికి ఏం జరిగినా అందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అంతకంతకు అనుభవిస్తుందన్నాడు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సివిల్ ఇంజనీర్ ఇక్రముల్లా ఖాన్ నియాజీ షౌకత్ ఖానుం దంపతులకు జన్మించాడు. ఇమ్రాన్ ఖాన్కి 4 సోదరీమణులు, రుబీనా ఖానుం, అలీమా ఖానుం, ఉజ్మా ఖానుం, రాణి ఖానుం. ఇమ్రాన్ ఖాన్ 3 సార్లు వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య ప్రస్తుతం ఆయన వారసురాలుగా భావిస్తోన్న సులైమాన్ కాసిం తల్లి జమీమా గోల్డ్ స్మిత్. వాళ్ళు 1995లో వివాహం చేసుకుని 2004లో విడిపోయారు. 2015లో బ్రిటిష్ పాకిస్తానీ జర్నలిస్ట్ రెహమ్ ఖాన్ వివాహం చేసుకున్న కొన్ని నెలల తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు. 2018లో తన ఆధ్యాత్మిక మార్గదర్శి బుష్రా బీబీని వివాహం చేసుకున్నాడు ఇమ్రాన్ ఖాన్. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇమ్రాన్ ఖాన్ ఇష్యూ క్రమేపీ చాలా పెద్ద ఇష్యూగా మారుతోంది. అండ్ ఇప్పుడు కొడుకు తెరపైకి వచ్చాడు. అతను చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతోంది. మధు, రమణ, ఇక్కడ ఒకటే క్వశ్చన్, ప్రధానంగా కూడా ఒకటే క్వశ్చన్ వినిపిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ బ్రతికున్నారా, చనిపోయారా, చంపేశారా? సింపుల్గా ఈ మూడిటికి సమాధానం ఇప్పుడు బయటికి రావాలి. బ్రతికి ఉంటే ఆయన బ్రతికే ఉన్నాడు అని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పడానికి నిమిషం పని, జస్ట్ చెప్పేయచ్చు బ్రతికే ఉన్నాడు, ఇది మా హామీ, అందులో ఎటువంటి డౌటు లేదు అని వీడియోను ఆడియోను రిలీజ్ చేసే అధికారం, పవర్ అంతా కూడా పాకిస్తాన్ దగ్గర ఉంది. కానీ ఎందుకని రిలీజ్ చేయట్లేదు? ఇక్కడే ఎవరికైనా డౌట్లు వస్తాయి. పోనీ ఏదో కామన్ మ్యానా, ఏదో సీదా మనిషి కాదు, అతను ఒక లీడర్, ఒక పార్టీకి అధ్యక్షుడు. అటువంటి ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి అన్నది 845 రోజులుగా జైల్లోనే ఉన్నటువంటి అతన్ని కొన్ని వారాలుగా పూర్తిగా కూడా అతని ఆరోగ్యం క్షీణించేలాగా చేయడం, చేసిన తర్వాత అతను చనిపోయేలాగా చేయడం, లేకపోతే చంపేశారు అనేటటువంటి అనుమానాలతో మొత్తం అందరూ కూడా, అంటే ఆయన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో రోడ్ల మీదకి వచ్చారు, కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఓకే, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు చూపించకపోయినా పర్లేదు అనుకుందాం, కనీసం కుటుంబ సభ్యులకైనా చూపించాలి కదా. ఇదిగో మీరు వచ్చి చూడండి, మీ ఇక్కడ ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్, జైలు లోపల ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారు అని చూపించాలి. మరి అలా కూడా చూపించట్లేదు. ఎంతసేపటికి బ్రతికే ఉన్నారు అంటూ కూడా కోర్టుకు చెప్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు కూడా ఇదే మీడియా కూడా చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్తున్నారు. ఎస్, ఇదంతా కూడా పక్కన పెడితే ఇన్సైడ్లోకి వెళ్ళాం. జైలుకు సంబంధించినటువంటి ఇన్సైడ్ వ్యవహారాలు, పాకిస్తాన్కు సంబంధించినటువంటి రాజకీయాలు వెళ్తే ఇమ్రాన్ ఖాన్ ఒక వెలిగాడు. ఆయన మొత్తం పాకిస్తాన్ను ఉగ్రవాదుల సంస్థలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు, వాటన్నిటిని కూడా కొంత మార్చాలి. భారతదేశం లాంటి డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, శక్తివంతంగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ దేశాలలాగా పాకిస్తాన్ కూడా ఎదగాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఇమ్రాన్ ఖాన్, అందులో ఎటువంటి డౌటు లేదు. ఇమ్రాన్ ఖాన్ కొడుకులు కూడా విదేశాలు, అంటే యూకే లాంటి కంట్రీస్లో కూడా గొప్ప ఉన్నతమైనటువంటి చదువులు చదివి తర్వాత మళ్ళీ పాకిస్తాన్కి వచ్చి అక్కడ కూడా వ్యాపారాలు వదిలిపెట్టారు, ఇతర దేశాల్లో కూడా వ్యాపారాలు వదిలిపెట్టారు. అంతా సాఫీగానే సాగుతున్నటువంటి క్రమంలోనే ఇంకా ఇమ్రాన్ ఖాన్ జైలుకి వెళ్ళినటువంటి కారణాలు అవన్నీ కూడా మనం కూడా చూసాం. సో అయితే వన్స్ ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత 800కు పైగా రోజులలో ఇప్పటికీ కూడా ఆయన పరిస్థితి ఏంటి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి, అంటే కొన్ని రోజుల పాటు బాగానే ఉంది, కానీ గడిచినటువంటి 3-4 వారాలుగా చూసుకుంటే మాత్రము ఆయన సిచ్యువేషన్ ఏంటి రమణ? ఓకే, ఎనీవే థ్యాంక్ యూ మధు.
ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్